ఏనాడైనా నీ శరీరం నీతో మాట్లాడటం విన్నావా అనే ప్రశ్న నువ్వు ఆయన అడిగినావు అనుకో, ఆవిడని అడిగినావు అనుకో, అన్యుల్ని అడిగినావు అనుకో, షాక్ ఎవరు? ఏంది ఏం మాట్లాడుతున్నావు? నా శరీరం నాతో మాట్లాడటమా? ఇదేంది? ఎప్పుడు ఎక్కడ ఈయన లేదే నేను, అంతే కదా వారు మాట్లాడేది. మనం కూడా వాళ్ళ టైపులోనే ఉన్నాం. ఏదో మాట్లాడి వింటున్నాం పాస్టర్ దగ్గర తప్ప ఏనాడు ఆ అనుభవం లేదు. ఉందా? ఆ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా? మన అందరి కన్న తండ్రి, సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, ఈ లోక రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా కన్న తండ్రి, ఆయన దేవుడు మన దేవుడైన ఆ ఏకైక దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విని ఈ మాటలను హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా మన హృదయాన్ని మలుచుకొని మార్చుకొని ఈ లోకంలో దేవుడిచ్చిన ఈ చిన్ని జీవితంలో ఆయన కొరకు, ఆయన కోసం బ్రతికి యుగ యుగాలు తరతరాలు బ్రతికే జీవితం దేవుడున్నటువంటి లోకానికి చేరుకోవాలి అనే ఆశ, ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ, అదేవిధముగా దేవుని మాటలను శ్రద్ధతో నేర్పించటానికి ఈరోజు నిలబడిన నాతోటి సేవకులు, అలాగే మీకు ఇక్కడ సేవకుడుగా మిమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్నటువంటి అన్నగారికి క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎలా ఉన్నారు అందరూ? కొంచెం గట్టిగా నాకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి, ఎందుకంటే నాకేమి వినపడట్లే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను మొదట ఏ ప్రశ్న అడిగాను తెలుసా? బాగున్నారా అని అడగలే, ఎలా ఉన్నారు అని అడిగాను. మీరు బాగున్నారు కాబట్టే ఈ చలిలో ఇక్కడికి వచ్చి కూర్చున్నారన్న సంగతి నాకు తెలుసు. ఎలా ఉన్నారు అని నేను అడుగుతున్నాను అని అంటే, ఎలా ఉన్నారు అనే ప్రశ్నకు అర్థాలు చాలా ఉంటాయి. ఎలా ఉన్నారు అనే ఆ ప్రశ్నకు అర్థం చాలా ఉంటది. చాలా అంటే ప్రత్యేకంగా నేనైతే ఏ అర్థంతో అడుగుతాను అని అంటే, బైబిల్ చేత పట్టుకొని బ్రతుకుతున్నటువంటి మనము ఒకరినొకరము ఎలా ఉన్నావు అని ఏ సెన్స్తో అడగాలి అని అంటే, ఏ సెన్స్తో అడగాలో తెలుసా? దేవునిలో ఎలా ఉన్నావు, దేవునితో ఎలా ఉన్నావు, ఆత్మీయతలో ఎలా ఉన్నావు. ఇప్పుడు చెప్పండి సమాధానం. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారండి? దేవునిలో, దేవునితో ఎలా ఉన్నారు అంటున్నా. ఏమీ బాగున్నట్టు లేదు, ఏదో ఉన్నాము అంటే ఉన్నాము. సమాధానం రావట్లేదు చూడు, మీనింగ్ తెలిసేసరికి. అవునా కదా? ఈ ప్రపంచం మనకు బైబిల్ అర్థమైతే అద్భుతమైనటువంటి రీతిగా మనం బ్రతికే విధానంలో ఒక రకమైనటువంటి మీకు బాగా అర్థం కావాలంటే ఒక రకమైనటువంటి కిక్ ఉంటుంది అనమాట. ఈ లోకంలో మనకు బైబిల్ అర్థమైతే భలే ఉంటుంది అసలు. ఎందుకు అనంటే, ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆత్మకు శరీరానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటది. ఆత్మకు శరీరానికి మధ్య యుద్ధం జరుగుతుంటది. ఇది తప్ప ప్రపంచంలో మరొకటి లేదు, జరగట్లేదు అనేటటువంటి విషయం అర్థమవుతుంది మనకు. నిజం, ఒకటే జరుగుతుంది. ఆత్మకు శరీరానికి యుద్ధం. ఎక్కడికి వచ్చి కూర్చున్నా కూడా మీరు గమనించరు. కానీ మీరు ఎందుకు గమనించట్లేరు అనంటే, గమనించలేని స్థితిలో మనం ఉన్నాము అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అని అర్థం. మీరు గమనించట్లేరు ఈ యుద్ధాన్ని అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అని అర్థం. ఏముంది అక్కడ?
మీ అపరాధముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చచ్చిన వారై ఉండగా అన్నాడు. ఆగండి ఒక్క నిమిషం. చచ్చిన వారికి ఏమైనా అర్థం అవుతుందా? చచ్చిన వారికి ఎటువంటి స్పర్శ స్పృహ ఉంటుందా? ఉండదు. ఈరోజు మనకుందా? మనం నిజంగా బ్రతికే ఉంటే మనకు ఒక స్పృహ, ఒక స్పర్శ కలుగుతుంది. పిల్లరా, ఒకటి కలుగుతుంది. ఏంటో తెలుసా? నీ శరీరం ఒకవైపు లాగుతూ ఉంటుంది, నీ శరీరం ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంది, ఒక పని చేయమంటుంది. నీలో ఉన్నటువంటి ఆత్మ ఇంకొకటి చేయమంటూ ఉంటుంటది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆ పోరాటం, ఆ యుద్ధం ప్రతి క్షణం నువ్వు చూస్తూ ఉండాలి. కానీ చూస్తున్నామా? అబ్జర్వ్ చేస్తున్నామా? గ్రహిస్తున్నామా? గమనిస్తున్నామా? స్పృహ కలిగి ఉన్నామా? ఈ యుద్ధం జరుగుతుంది అని. ఇక్కడ కూర్చున్నారు మీరు. మీలో కూడా చాలా మందితో యుద్ధం చేస్తుంది. మీ శరీరం మీతో యుద్ధం చేస్తుంది. విననీయకుండా కొందరిని, అలసిపోయాను రోజంతా అని కొందరితో, ఇక పడుకో ప్రశాంతంగా, లేకపోతే ఆయన చెప్పుకునేదేదో చెప్పుకుంటాడు కానీ మన పని ఏదో మనం చేసుకుందాం, కాస్త రిలాక్స్ అవ్వు అని చెప్పేసి చెప్తా ఉంటుంది శరీరం. అవునా కదా? ఒక్క మాట అడగనా? ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది అనుకోండి. ఏంటి అని అంటే, మనం అందరం చచ్చిపోయి ఉన్నామని. ఇప్పుడు ఒక పాఠం చెప్పాడు కదా అన్న, అర్థమైన ఒక ముక్క చెప్పండి నాకు. ఏం అర్థమైందో ఒక ముక్క చెప్పండి. ఏం రా బుజ్జి నీ పేరు? ఏమైనా అర్థమైందా? చెప్పు ఒక మాటలో. తరతరములకు నివాస స్థలము ఆయన. ఈ బుజ్జి పేరు ఏం నాన్న? పేరేంట్రా? ప్రియా. అర్థమైందా నాన్న? చదువుకుంటున్నావు ఏమన్నా? కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఈయనేది కొద్దిసేపే. ఆ కొద్దిసేపు అయినా ఒక్క ముక్కైనా పట్టుకోగలగాలి. ఒక్క ముక్కైనా పట్టుకునే వెళ్ళాలి ఇక్కడి నుంచలే. ఏదో వింటున్నాం, పోతున్నాం, వస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా నేను? ఒక ఆత్మీయ రగిలింపు, ఒక పట్టుదల, ఒక తృష్ణ, కోరిక, దేవుని పట్ల ఆసక్తి అనేటటువంటిది. ఎవరైనా గట్టిగా పోరాటం చేయటానికి నిలబడి దేవుని కోసం ఆసక్తితో, ఆశతో పరిగెట్టేటటువంటి వ్యక్తి ఎవరైనా మీలో కనబడతారేమో అని అనుకుంటే, నాకు ఇప్పటి వరకైతే ఎవరు కనబడట్లేదు. ఎందుకనంటే, సేవకుడుగా ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచి? 25 సంవత్సరాలు అయిపోయి, ఇది 26 అన్నారు. 26వ సంవత్సరం ఇది. ఆయన సేవ మొదలెట్టినప్పుడు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేతులు లేపండి ఒకసారి. సేవ మొదలెట్టినప్పటి నుంచి నేనున్నానన్న వాళ్ళ చేతులు లేపండి. నలుగురేనా? ఉన్నారు కానీ చేతట్లేరట. చూడిగా జాగ్రత్త. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎవరో. ఖచ్చితంగా చేతులు లేపండి చూద్దాం ఎంతమందో. లేరా అక్క మీరు? చాలా సంతోషం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీ వయసు? భూమి మీద పుట్టి కాదు, సేవకుని దగ్గరికి నిలబడి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి ఆయన బోధిస్తూనే ఉన్నాడు. 25 సంవత్సరాల నుంచి ఏం నేర్చుకున్నాం మనం? 25 సంవత్సరాల నుంచి ఏం నేర్చుకున్నాం మనం? నిజం చెప్తున్నా, ఆశ, ఆసక్తి ఉండాలి. ఏదో దేవుని ఎడల భక్తి ఉంది, చర్చికి వెళ్తున్నాం అని కాకుండా ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా. ఈరోజు రెండు రాష్ట్రాల్లో పరిగెడుతూ 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 పెద్ద పెద్ద సేవకులు అనుకునేటటువంటి వారికి కూడా మనోనేత్రాలు వెలిగింపచేసే విధంగా, అనేకులను తట్టి లేపుతూ, అనేకులను సత్యాన్ని గ్రహించే విధంగా అందరినీ అలా అంటుకుంటూ ముందుకు సాగుతున్నా. నా వయసు ఎంతో తెలుసా? 10 సంవత్సరాలే. నా వయసు 10 సంవత్సరాలే అంటే భూమి మీద పుట్టి అనుకునేరు. క్రైస్తవ్యంలోనికి వచ్చి క్రైస్తవ్యాన్ని తెలుసుకొని బైబిల్ పట్టి 15 సంవత్సరాలు. కానీ సేవ ఆరంభించి 10 సంవత్సరాలు. అంటే 15 సంవత్సరాలలో ఇది దాదాపుగా 5 సంవత్సరాలే. 5 సంవత్సరాలు నేను నేర్చుకొని 5 సంవత్సరాలలో సేవకుని స్థానానికి, సేవకుడు అనేటటువంటి స్థానానికి వచ్చి, అక్కడి నుంచి సేవలో అనేక ఒడిదుడుకులు,
అనేక విషయాలు నేర్చుకుంటూ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పడుతూ లేస్తూ అన్నట్టుగా అలా వస్తూ ఇప్పటికి 10 సంవత్సరాలు, మీరు 25 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారంటే ఎట్లుండాలి చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేయండి. అవునా కదా? ఇందాకలా అన్నగారు మాట్లాడుతూ ఇశ్రాయేలీయులను మీ ముందు పెట్టాడు. ఇశ్రాయేలీయులను మన ముందు పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే, వాళ్ళే ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు. అందుకోసమే దేవుడు వాళ్ళ గురించి ఎందుకు రాయించాడు అని అన్నప్పుడు, మనం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి ఒక్కసారి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు చదివి వినిపించండి నాకు. అయితే వారిలో అంటే ఎవరిలో? వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటున్నది. ఇశ్రాయేలీయులలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక. ఎవరికి ఇష్టలుగా ఉండలేకపోయిరి? దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. అంటే అరణ్యములో అంటే మనకేం అర్థం కావాలో తెలుసా? మార్గంలో ఉన్నప్పుడే ఏం చేయబడ్డారు? సంహరింపబడ్డరు. ఇంకా వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండా ఉండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అది ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వాళ్ళు ఆశించినట్టు మనము కూడా చెడ్డ వాటిని ఆశించకుండునట్లు. ఇంతకు వాళ్ళు ఆశించిన చెడ్డది ఏంది? వాళ్ళు ఏం చెడ్డది ఆశించారు? ఇందాక చెప్పాను నేను. ఏం ఆశించుంటారు వాళ్ళు అని అంటే, ఏదో డీప్ గా డెప్త్ గా ఆలోచించాల్సిన పనిలే. ప్రపంచంలో ఒకటి జరుగుతుందని చెప్పాను. ఏం జరుగుతుంది? ఆత్మకు శరీరానికి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళను దేవుడు, ఒరే బాబు రండ్రా, పాలు తేనెలు ప్రవహించు అద్భుతమైనటువంటి దేశానికి మిమ్మల్ని నడిపించుకుని వెళ్తాను, అద్భుతంగా ఉంటది, పో నేను చూసి వచ్చాను, నాకు తెలుసు ఆ భూమి, అబ్బా అద్భుతంగా ఉంటది, రండి అని చెప్పేసి తీసుకుపోతుంటే, అంత గొప్పదైన భూమి అట, 4 రోజులు ఓర్చుకోండి రా, పద అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేద్దాం పద అనుకోవాలి. కానీ దారి మధ్యలోనే ఉండగానే నాకు చికెన్ ఏది, నాకు మటన్ ఏది, నాకు బిర్యానీ ఏది? ఏమిరా నువ్వు ఆశిస్తున్నది? ఎవరు ఆశిస్తున్నారు చెప్పండి? ఇప్పుడు శరీరమే కదా. యుద్ధం ఎవరితో? యుద్ధం వాళ్ళ ఆత్మతో యుద్ధం. వాళ్ళకున్న ఆత్మలతో వాళ్ళ శరీరాలు యుద్ధాలు చేశాయి. ఆ యుద్ధాలలో ఏమయ్యారు వాళ్ళు? ఆత్మ ఓడిపోయింది, శరీరం గెలిచింది. ఆ శరీరం యొక్క కేకలు మోషే గారికి వినపడటం, మోషేకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా వినపడటం. అప్పుడు దేవుడు, ఒరే ఇంత చేసి నేను బట్టలు మాయకుండా, చెప్పులు విరగకుండా, ఎంత అద్భుతంగా రాత్రివేళ అగ్నిస్తంభము, పగటివేళ మేఘస్తంభమై మిమ్మల్ని కాచుకుంటూ ఎంతో అద్భుతంగా నడిపించుకుంటూ వస్తుంటే, ఒక అమోఘమైన అద్భుతమైన దేశాన్ని మీకు అప్పచెప్పాలి, మిమ్మల్ని సెటిల్ చేయాలి అనేటటువంటి తాపత్రయం నేను పడుతుంటే మీ పిచ్చి ఏంట్రా మధ్యలో? అలా అని చెప్పేసి మిమ్మల్ని ఏమైనా పస్తులు ఉంచుతున్నానా? లేదే. ఇదే రోగం ఈరోజు ప్రపంచం నాశనం అవటానికి, ఇదే రోగం నేటి కుటుంబాలు పతనం అవటానికి గల కారణం ఇంతే. చక్కగా ఒక కుటుంబం సాగుతూ ఉన్నప్పుడు పురుషునికో, స్త్రీకో, లేదా భార్యకో, భర్తకో, ఎవరికో ఒకరితో వాళ్ళ శరీరం మాట్లాడుతుందండి. శరీరం చేత జయింపబడి వాళ్ళ కోరికలు ఉధృతమైపోయి పనికి మాల పని భర్త అయినా చేస్తాడు, భార్య అయినా చేస్తుంది. లేదంటే నాకు అది కావాలి, ఇది కావాలి, అది తేవాలి, ఇది తేవాలి, గొంతెమ్మ కోరికలన్నీ ముందు పెడతారు. అప్పుడు ప్రశాంతంగా ఉండగలదా కుటుంబం? ప్రశాంతంగా శాంతి సమాధానంతో సాగుతుందా కుటుంబం? అవునా కదా? మన మనసులో పుట్టే కోరికలు, శరీర సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు ఎప్పుడైతే పుట్టి మన ముందు నిలబడతాయో అప్పుడే ఏమైపోతాయి తెలుసా? శాంతి సమాధానం లేని కుటుంబంగా, గ్రామంగా, దేశముగా, ప్రపంచముగా మారుతుంది. ఏదైనా సరే ఈ ప్రపంచంలో జరుగుతుంది ఒకటే. ఏం జరుగుతుంది చెప్పండి? మళ్ళా మనం ఎంతో కొంత నేర్చుకోగలగాలి, మనం ఎంతో కొంత డెవలప్ అవ్వాలి అని అంటే, మొదటి స్థానం ఇదైనా నేర్చుకోండి వచ్చే సంవత్సరం కల్లా, లేదా ఈ 2026లో ఇదైనా నేర్చుకోండి గట్టిగా.
ఈ 2026 మొత్తంలో మీరు అబ్జర్వ్ చేయాలి, ఎన్నిసార్లు నీ శరీరం నీ ఆత్మతో కొట్లాటబడింది, ఎన్నిసార్లు యుద్ధం జరిగిందో కనీసం కౌంట్ అన్న చేసుకోవాలి మీరు. ఏ సందర్భంలో కొట్లాడుతుంది, ఏ సందర్భంలో లేచి నిలబడ్డది, నాతో యుద్ధం ఆడటానికి నా శరీరం నిలబడింది అని మీకు ఎప్పుడు అర్థం అవుతుందో, అర్థమయ్యే స్థితిలో స్థాయిలో ఉండి మీరు గణించగలిగితే, లెక్కించగలిగితే మీరు ఎదిగినట్టే ఒక మెట్టు. ఈరోజు ప్రపంచంలో మనుషులందరినీ కూడా నరకానికి నడిపిస్తుంది ఎవరో కాదు, శరీరమే, మన శరీరమే. మనం జయించాల్సింది ఎవరినో కాదు, మన శరీరాన్నే. అర్థమవుతుందమ్మా? దాదాపు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, గమనించండి. రేపటి దినాన ఈ రోజు మాట్లాడకపోవచ్చు, రేపు మాట్లాడవచ్చు, ఎల్లుండి మాట్లాడవచ్చు. ఏదో ఒక రోజు మీ శరీరం మీతో మాట్లాడటం మీరు గమనించాలి. గమనించలేదంటే మనం చచ్చిపోయినట్టే లెక్క. ఎందుకంటే మన శరీరంలో పుట్టే కోరికలు మొత్తం నాయే అనుకొని, ఇది నేనే అనుకొని, నాకు అలా అనిపించింది, నాకు ఇలా అనిపించింది, నాకు అలా అది తినాలనిపించింది, ఇది తినాలనిపించింది, నాకు ఈ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చవా నువ్వు అని చెప్పేసి భర్తతో కొట్లాట, లేకపోతే తల్లిదండ్రులతో కొట్లాడుకోవటం, గొడవ పెట్టుకోవటం. నాకు ఇది తినాలనిపిస్తుంది, అది కట్టుకోవాలనిపిస్తుంది, ఇది తీసుకోవాలనిపిస్తుంది, అది వాడాలనిపిస్తుంది అని చెప్పేసి, అది తోలాలి ఇది తోలాలని పురుషులకి స్త్రీలకు రకరకాలైనటువంటి ఆలోచనలు పుట్టి, తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత భార్యాభర్తల మధ్య కూడా ఎందుకు పోయానంటే, నా భర్త ఉన్నాడే, నా ఒక్క కోరిక కూడా తీర్చడు, అసలు ఆ కోరిక ఎవరిదో తెలియదు మనకు. అది నీదా, నీతో యుద్ధం చేసి గెలిచిన నీ శరీరందా? ఏమంటే అంత జ్ఞానం కలిగి నడుచుకోవాలి భూమి ప్రపంచం మీద ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు. ఒక క్రైస్తవుడు అంటే క్రైస్తవుని లెవెల్ ఏ రేంజ్లో ఉండాలి. కానీ మనం ఎలా ఉన్నాం? మనకు అన్యులకు తేడాయే లేదు. వాళ్ళు గుడికి వెళ్తారు, మనం చర్చికి వెళ్తాం, అంతే. అంతకుమించి ఏమనుందా? వాళ్ళ దేవుడు అలా, మన దేవుడు ఇలా. ఏమంటే కొంచెం అతిశయం. ఏంటి, ఓయ్ మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు మేము నమ్ముకున్నాము అని అనుకుంటాం. పాపం వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకి కనుక ఈ విషయాలు తెలిస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? మాట్లాడే దేవుడు, జీవం కలిగిన దేవుని దగ్గరికి పోయి ఏం మాత్రం పొడిచినావు చెప్పు అని వాళ్ళు అన్నారు అనుకో, ఏం చెప్తాం? ఏమైనా చెప్తామా? నువ్వు పొడిచింది ఏందో చూపి అని అంటే మనం కూడా ఏం చూపిస్తాం తెలుసా? మేము దేవుని నమ్ముకున్నప్పటి నుంచి మంచి ఇల్లు కట్టుకున్నాం, దేవుని నమ్ముకున్న తర్వాత అయ్యో మా ఆయనకు బాగయింది, నా కొడుకు బాగయ్యాడు, అసలు నాకు పిల్లలే పుట్టలేదు తెలుసా, పిల్లలు పుట్టారు చెప్పించిదా. నా గుడికి వెళ్ళి కూడా మేము చక్కగా ఉన్నాం, మాకు పిల్లలు పుట్టారు, మేము డబల్ ఫ్లోర్ ఇల్లు కట్టుకున్నాం, 4 కార్లు కొనుక్కున్నాం మేము. ఇప్పుడేం చెప్పు, నువ్వు పొడిచిన పొడుచుడు ఏదో చెప్పు అని చెప్పేసి అన్నది అనుకో, ఇప్పుడేం చెప్తాను? ఓ పెద్ద జీవం కలిగిన దేవుడు అంటివిగా, ఏంది ఏమనుందా? శరీర సంబంధమైన ఈ పోగు చేసుకుంటూ ఉండటానికో, ఈమెయిల్ జరిగింది, ఆమెయిల్ జరిగింది, అది దొరికింది, ఇది దొరికింది అనుకోవటానిక ఇక్కడికి వచ్చింది? అసలు ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? అన్యులతో మనం మాట్లాడేటప్పుడు నువ్వు ధనం సంపాదించుకున్నావు, కోటలు కట్టుకున్నావు, కార్లు కనుక్కున్నావు, అంతా బానే ఉంది, కానీ ఏనాడైనా నీ శరీరం నీతో మాట్లాడటం విన్నావా అనే ప్రశ్న నువ్వు ఆయన అడిగినావు అనుకో, ఆవిడని అడిగినావు అనుకో, అన్యుల్ని అడిగినావు అనుకో, షాక్ అవరు. ఏంది ఏం మాట్లాడుతున్నావు? నా శరీరం నాతో మాట్లాడతావా? ఇదేంది, ఎప్పుడు ఎక్కడ ఏం లేదే నేను, అంతే కదా వారు మాట్లాడేది. మనం కూడా వాళ్ళ టైపులోనే ఉన్నాం, ఏదో మాట్లాడి వింటున్నాం పాస్టర్ దగ్గర తప్ప ఏనాడు ఆ అనుభవం లేదు. ఉందా? ఆ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఫలానా విషయంలో, ఫలానా రోజున, ఫలానా సందర్భంలో నా శరీరం నాతో మాట్లాడింది, దాని మాట నేను వినకూడదు అని వచ్చాను, ముందుకు సాగిపోయాను అనే అనుభవం మీ జీవితంలో ఒక్కటైనా ఉంటే చేతులు లేపండి చూద్దాం. ఎవరైనా? ఇది అదేనమాట మన లెవెల్. అంతేనా? ఉన్నారు ఎవరైనా? ఎవరు లేరా? బిర్యానీ ఉందనుకోట కొద్దిసేపు ఆగితే. ఆలోచించండి పిల్లలు. సంవత్సరాలు మీటింగ్ల మీద మీటింగ్లు, ఒక్క విషయంలో కూడా ఆత్మీయ అనుభవం లేదు మనకు. ఆత్మీయ అనుభవం, ఆత్మ సంబంధులం. అసలు క్రైస్తవ్యం అంటే ఆత్మకు సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది కాదు. నీ ఆత్మ గురించినటువంటి అవగాహన నీకు కావాలి. నీ ఆత్మతో నీవు అనుసంధానం కలిగి ఉండాలి. నీ ఆత్మ గురించి నువ్వు స్పృహ కలిగి ఉండాలి. ఏనాడైనా నీ ఆత్మ నీతో మాట్లాడిందా? నీ ఆత్మ యొక్క ఆ స్పర్శను నువ్వు గ్రహించావా? నీ శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరానికి, ఆత్మకు ఎల్లప్పుడూ విరుద్ధమైనటువంటి పోరాటం జరుగుతూ ఉంటుంది అని దేవుడు చెప్పాడు. అది బైబిల్లో వినటం, పాస్టర్ గారు చెప్పటమే తప్ప ఏనాడైనా అది అనుభవంలోనికి వచ్చిందా అంటున్నా నేను. మన జీవితంలో అనుభవంలోనికి వచ్చిందా? రాకపోతే ఏం క్రైస్తవులం మనం? అసలు క్రీస్తు దగ్గరికి వచ్చింది ఆత్మ రక్షణ కోసం.
యేసు ప్రభును నమ్ముకుందే దేనికోసం? శరీర రక్షణ కోసం కాదుగా, అవునగా. ఇంతకుముందు కృతజ్ఞతాస్తుతి కూడిక అని చెప్పేసి అమ్మగారి జ్ఞాపకార్థం అని చెప్పేసి చనిపోయినప్పుడు నేను వచ్చాను ఇక్కడికి. ఆ రోజు ఒక పాఠం చెప్పాను, గుర్తుంది ఎవరికైనా? ఎంతమంది వచ్చారు పోనీ ఆ రోజు? విన్న వాళ్ళ చేతులు లేపండి చూద్దాం. విన్నవారు అందరూ, దాదాపు అందరు ఉన్నారుగా. ఏమక్క మీరు లేరా? లేరా? ఆ రోజు బాగా బిజీ పనులకు వెళ్ళారా? చెప్పండి, ఏం చెప్పాను ఆ రోజు? మరి చాలా మంది అందరు విన్నారు, ఆల్మోస్ట్ అందరు విన్నారు. ఏం చెప్పాను ఆ రోజు? ఏమి ఎవరు చెప్పరా? ఏదో ఒక మాట అలా బ్లింక్ అవుతుంది, ఎంతో కొంత ఆసక్తితో వినాలే, లేదంటే విన్నప్పుడు అలా ఏదో ఒక మాట అయినా స్టోర్ అవ్వాలి కదా. ఒక్క మాట కూడా స్టోర్ అవ్వట్లేదు అని అంటే మీటింగ్ మీద కాన్సన్ట్రేషన్, వాక్యం మీద ఉండదు. మీరు ఆ కొద్దిసేపు కళ్ళాపకుండా అలా బిగుంచుకొని చూస్తూ కూర్చున్నాం అనుకో, ఈయన ఏదో మాట్లాడేసి అయిపోతాడు, ఆ తర్వాత మంచిగా తినొచ్చు, కడుపారా ప్రశాంతంగా తినొచ్చు అని ఆ తిండి మీద ఉంటుందేమో పాడే. మరి ఈ మనసు అంతా ఒక్క మాట కూడా గుర్తు లేకపోతే ఎట్ట చెప్పు? చెప్పాలన్నా ఆసక్తి, ఇంట్రెస్ట్ మాకు రావాలి. అరే బలపడుతున్నారు భయ్, ఇంకాస్త బలపరుద్దామని. మన గర్భాన పుట్టిన పిల్లలైనా 10-20 సంవత్సరాలైనా కూడా ఒక ఇంచు కూడా విరగట్లేడు అనుకో, ఏమనిపిస్తుంది? మన గర్భాన పుట్టిన పిల్లోడైనప్పటికీ కూడా 10-20 సంవత్సరాలు అసలు కదలటం లేదు, మెదలటం లేదు, అట్టనే ఉన్నాడు ఆ మంచం మీద, ఆ ఉయ్యాలలో. ఒక ఇంచు పెరగటం లేదు, అటు పక్క తిరుగుడు లేదు, ఇటు పక్క తిరుగుడు లేదు. 10 సంవత్సరాలు అయింది అని అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది తల్లికి? అయ్యా ఇతన్ని తీసుకోపోనన్నా తీసుకోపోరు, అదే ఈ బెడ్ మీద ఎన్ని సంవత్సరాలు ఇట్లా చాకరీ చేసేది అని నీకే అనిపిస్తుంది చూడు, అవునా కదా? ఎన్నాళ్ళని మంచం మీద ఫీడింగ్ చేసేది, మంచం మీద పెట్టేది. మరి అనిపించదు అంటావా? ఎవరికి ఎవరికి మరి? సరే ఎదుగుతున్నారు కొంతమంది, బాగా బలపడుతున్నారు, టక్కటక్క సమాధానం చెప్తున్నారు, అసలు మంచి ఆసక్తి పరులు ఉన్నారు అని చెప్పేసి అంటే పరిగెత్తుకొని రాను బుద్ధి అవుతుంది, 4 మాటలు చెప్పబుద్ధి అవుతుంది. సరే మంచిగా డెవలప్ అవుతున్నారు అని అంటే అది లేదా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ముందు, యవ్వనస్తులు, మరి వీళ్ళు ఏం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లే. ఎంత స్టడీ? 9th, బీటెక్, బా పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లు, డిగ్రీలు, బీటెక్లు. ఏమమ్మా నువ్వు చదువుతున్నావా? ఎంతమ్మా? డిగ్రీ. నువ్వురా? డిగ్రీ. సెకండ్ ఇయరు డిగ్రీ. అస్సలు పాస్ అవుతున్నారా డిగ్రీ? వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బైబిల్ చదవట్లేరా? మరి అమ్మలు ఏం చేస్తున్నట్టు? మీకు ఒక వ్యక్తి గురించి చెప్పనా? జనరల్గా ఏమనుకుంటుంటారంటే లోకంలో సరదాగా మాట్లాడేటప్పుడు, మా కాలంలో మేము పుట్టినప్పుడైతే అసలు నేను బీటెక్ చదివేంత వరకు సెల్ ఫోన్ చూడలే, నేను అసలు సెల్ ఫోన్ రాలే. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మా ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తంలో ఒక అబ్బాయి దగ్గరే డబ్బా నోకియా పీస్ ఒకటి ఉండేది, మొద్దు పీస్ అనేది. ఆ ఫోన్ చూసేసి అర్రే ఫోన్ అట్రా, ఫోన్ చేస్తే ఒక నిమిషానికి 2 రూపాయలు అట్రా, ఫోన్ చేద్దాం రే, నేను ఒక ఫోన్ చేస్తాను అడిగేది. ఎవరికి చేయాలి, ఎవరికి ఫోన్లు ఇవ్వడా ఇంటి దగ్గర. అలాంటిది ఈరోజు ఇంత డెవలప్ అయిపోయింది మొత్తం. టచ్ ఫోన్లు, చిన్న పిల్లలు కూడా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు చిన్న వయసులో. ఆడు దోస్తా ఉంటాడు సెల్ ఫోన్ ఓపెన్ చేసేసి, ఎట్ ఓపెన్ చేయాలో ఏం చేయాలో మొత్తం చిన్న పిల్లలు. ఇదంతా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, చాలా మంది అందరూ మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, డెవలప్ అయింది భయ్, బాగా టెక్నాలజీ డెవలప్ అయింది, మస్తు డెవలప్ అయింది, మస్తు డెవలప్ అయింది అని మాట్లాడుతుంటారు. అది చూసి నాకు అర్థమైంది ఏంటంటే, బైబిల్ చదువుతున్నాను కాబట్టి, ఏం డెవలప్ అయింది? సెల్ ఫోన్లు గీకటం, సెల్ ఫోన్లు నెట్టటం, సెల్ ఫోన్లు చూడటం, టీవీలు చూడటం, టెక్నాలజీ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది అని అనుకుంటున్నామే కానీ బుర్ర మొత్తం మట్టి, పెండ వాటితో నిండిపోయి ఉన్నాయి. ఏమీ లేదు బుర్రలో, ఏమీ లేదు, మొత్తం డస్టే. ఇది అక్కడ ఉన్న డస్టే. ఎందుకు డస్టే అని చెప్పేసి మాట్లాడుతున్నాను తెలుసా? డిగ్రీలు, బీటెక్లు అంటున్నారు కదా, ఏమైనా ఉందా నాలెడ్జీ? గతకాలం, పాతకాలము, అజ్ఞానపు కాలము అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఆ గత కాలములో పిల్లల దగ్గరికి వెళ్ళి నుంచుంటే ప్రపంచాన్ని పరిపాలించటానికి, ప్రపంచం మీద దండయాత్రలు చేసి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తికి చుక్కలు చూపించిన పిల్లలు ఉన్నారు ఆ కాలంలో.
ఒక్కసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. అక్కడ ఉన్నటువంటి ఒక బాలుడి గురించి, అసలు ఆయనకున్నటువంటి జ్ఞానం, ఆయనకున్నటువంటి ప్రజ్ఞతో పోల్చుకుంటే ఏం డెవలప్మెంట్ ఈ రోజు మొత్తం మట్టి బుర్రలు కాకపోతేను. ఒక్కసారి చూడండి ఆయన జ్ఞానం ఏ రేంజ్లో ఉందో ఆ బాలుడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు. రాజు అష్పెనజు అనేటటువంటి నపంసకుల అధిపతిని పిలిపించి, ఆ రాజు ఎవరో తెలుసా? నెబుకద్నెజరు. ప్రపంచాన్ని గడిగడలాడిస్తున్నటువంటి చక్రవర్తి అతను. ఆనాటి ప్రపంచ దేశాలను ఓడించి ఈ తిరుగులేనటువంటి విజయుడుగా వర్ధిల్లుతూ అనేక దేశాలను ఒంటి చేత్తో పరిపాలించిన వ్యక్తి అతను. ఆయన తన దగ్గర ఉన్నటువంటి అధిపతిని పిలిచి, ఒక నపంసకుడు అయినటువంటి ఒక అధిపతి అష్పెనజును పిలిచి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయుల రాజవంశములో ఏమై ముఖ్యులై లోపము లేని సౌందర్యము. ఈ మాట జాగ్రత్తగా వినండి అందరు పిల్లలు, డిగ్రీలు చదువుతున్నటువంటి వారలారా వినండి. ఏమని రాయబడింది అక్కడ? ముఖ్యులై లోపము లేని సౌందర్యాన్ని కొంచెం పక్కన పెడదాం. నెక్స్ట్ లైన్ ఏంటో ఏముందడా? సకల విద్య. సకల విద్య. ఒక విద్యలోనే పనిచేయదు మన బుర్ర, అవునా కదా? ఒక విషయంలోనే ఒక ప్రావీణ్యత ఉండదు, ఒక పాడు ఉండదు. అలాంటిది అక్కడ సకల విద్యలలో ప్రావీణ్యత సాధించి జ్ఞానమును కలిగి. ఏ జ్ఞానము? తత్వజ్ఞానం అంటే తెలుసా? అది మన లెవెల్. మనం డిగ్రీ. అక్కడ ఆయన ఏ స్టాండర్డో తెలుసా? 14-15 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ. 13. ఇదే లెవెల్ అంటే 7th క్లాస్ 8th క్లాస్ రేంజ్ అనమాట. ఆ బాలుడికి ఉన్నటువంటి జ్ఞానం అది. తత్వజ్ఞానం అంటే ఏంటో తెలుసా? తత్వజ్ఞానం అంటే దైవిక జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి వారిని తత్వజ్ఞానం అంటారు. తత్వజ్ఞానం అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఈరోజు మనకు ఆత్మస్పర్శ, ఆత్మస్పృహ, ఆత్మ ఉందన్న స్పృహే లేదు ఈరోజు మనకు. ఉందా? మన శరీరం ఒకటి అడగటం, లోపల ఉన్న ఆత్మ ఇంకొకటి కోరుకోవటం. ఎప్పుడైనా అనుభవంలోనికి వచ్చిందా మీ జీవితంలో అంటే ఒక్కడు సౌండ్ చేయలే. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అక్కడ సకల విద్య ప్రావీణ్యతను జ్ఞానమును తత్వజ్ఞానము కలిగిన వారై రాజు నగరునందు నిలబడగలిగే అర్హత ఉండాలి అని అంటే ఇంత ఉండాలన్నమాట. సకల జ్ఞానమును, సకల విద్య ప్రావీణ్యతను, జ్ఞానమును, తత్వజ్ఞానమును ఇదంతా ఉంటేనే తప్ప చక్రవర్తి యొక్క రాజు సముఖములో నిలువదగిన స్థానం రావాలి అని అంటే ఆయనకు సలహాలు, సూచనలు. ఈరోజు మీకు తెలుసో లేదో, ఈ నాలెడ్జ్ కూడా మనకు లేదులే, అంత బుర్ర ఎక్కడిది మనకు. కానీ భారతదేశం కానీ ఈరోజు ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడా? ముఖ్యమంత్రి ఒక్కడే రాష్ట్రం మొత్తాన్ని పరిపాలిస్తా ఉంటాడు. ప్రధానమంత్రి ఒక్కడే దేశాన్ని పరిపాలిస్తా ఉంటాడు కదా. ఏం జ్ఞానవంతులు రాబోయి, ఏం తెలివిగల వాళ్ళు అని అనుకుంటుంటాం కదా మనం. వాళ్ళకి జ్ఞానం ఎక్కడదండి? వాళ్ళకి జ్ఞానం ఎక్కడిది? ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు అయ్యేది ఎవరు తెలుసా? గాలి బ్యాచ్, సంసబ్ బ్యాచ్ అనమాట. పెద్ద చదువు సంధ్యలు ఉండదు, మొత్తం ఫెయిల్యూర్ బ్యాచ్ అనమాట. కాకపోతే అనుభవ జ్ఞానాన్ని, ఈ మనుషుల్ని ఎలా జయించాలో, మనుషుల్ని ఎలా మాయ చేయాలో నేర్చుకొని, మనుషుల్ని ఎలా భ్రమ పెట్టాలో, ఎలా బుట్టలు వేసుకోవాలో బాగా ప్రాక్టికల్ గా నేర్చుకున్న వాళ్ళై అలా ఆ స్థాయికి ఎదుగుతారు. కానీ పరిపాలించాలి అని అంటే అంత జ్ఞానం ఉండదు వాళ్ళకు. అందుకోసమే వాళ్ళు కొంతమందిని రిక్రూట్ చేసుకుంటాడు, లేదంటే కొంతమందిని దగ్గర పీల్చుకుంటారు అనమాట. ఎవరే జ్ఞానవంతులు ఎవరైనా ఉంటే చూడండి రా అని చెప్పేసి. IASలు, IPSలు ఉంటారు చూడు, అలాంటి వాళ్ళు మంచి జ్ఞానవంతులు. IAS గా కొన్ని జిల్లాలను అద్భుతంగా పరిపాలించి అనుభవంలో గొప్పగా అనుభవజ్ఞులైనటువంటి వారు ఉంటారు కదా, సీనియర్స్, టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ పర్సన్స్. అలాంటి వాళ్ళని చూసి ఉంటారు. చూసి అలాంటి వాళ్ళని ఒక 5-10 మందిని సెలెక్ట్ చేసుకొని, మీరు నా దగ్గర ఉండండి రా బాబు అని చెప్పేసి కనీసం ఒక 5గురినైనా పెట్టుకుంటారు. వాళ్ళ సలహా అడుగుతారు.
ఏదైనా ఒక పథకం రిలీజ్ చేయాలన్నా, ఏదైనా ఒక జియో పాస్ చేయాలన్నా, ఏదైనా ఒకటి ఏం చేయాలన్నా కూడా ఏం చేయమంటారు, ఇదిగో ఈ విషయం ముందుకొచ్చింది, మీ సలహా ఏంటి అని చెప్పేసి ఆ జ్ఞానవంతుల్ని అడిగితే వాళ్ళు సమగ్రం ఆలోచించి ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా బాగుంటుంది, ఇది ప్రయోజనకరంగా ఉంటుందా లేదా, సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి సమగ్రంగా ఆలోచించి వాళ్ళు ఒక చక్కటి నిర్ణయం తీసుకుని ఈ జియో అయితే బాగుంటుంది, దీన్ని ఇలా మారిస్తే బాగుంటుంది, దాన్ని అలా మారిస్తే బాగుంటుందని వాళ్ళు సలహా ఇస్తే ఇది బాగుంది మీకు ఓకే కదా అన్నప్పుడు ఎస్ ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అని అన్నప్పుడు ఇతను సిగ్నేచర్ పెట్టి, మరి మంత్రి కదా, సిగ్నేచర్ పెట్టి పాస్ చేస్తాడు. ఒరిజినల్ గా దాన్ని ఓకే చేసేది ఎవరు? వెనకాల ఉన్నటువంటి జ్ఞానులు. వీళ్ళకి బుర్ర ఎక్కడిది? అలాగే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి నాకు కూడా మంచి జ్ఞానవంతులు కావాలి అని చెప్పేసి వెతికి, ఇదిగో ఈ ఇశ్రాయేలీయులలో మంచి జ్ఞానము, సకల విద్య ప్రావీణ్యత, తత్వజ్ఞానము అన్ని ఎరిగినటువంటి ఎవరిని పట్టుకురావాలట? ఎవరిని పట్టుకురమ్మని చెప్తున్నాడు? ఆ ఆస్పెనజు అనేటువంటి నపపుసకుల అధిపతిని ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. తత్వజ్ఞానం తర్వాత ఏముంది మ్యాటర్? తెలిసిన వారై, ఇదంతా తెలిసిన వారైనా రాజు నగరు నందు నిలవదగిన ఎవరిని రప్పించి బాలుర నటుండు. బాలురు అని అంటే ఏ వయసు ఉంటది? మినిమం 60-70 ఉంటుంది, అంతేనా? బాలురు అంటే టీనేజ్ లో ఉన్న బాలురకు ఈ రేంజ్ జ్ఞానమా? మరి ఈ కాలంలో ఉన్న టీనేజ్ పిల్లల్ని వెళ్ళి అడిగితే చూస్తే ఎట్టుంటది? ఇప్పుడు చూడండి ఎట్టుంటదా? ఏమన్నా పనికొత్తరా? కరెక్ట్ గా మాట్లాడితే మీరు చదువుకుంటున్నటువంటి చదువులలోనే ఒక ప్రశ్న అడిగితే బిక్క చచ్చిపోతారు మీరే, అవునా కదా? అమ్మ బీటెక్, నీ పేరేంద్రా? ప్రియా. అడిగినా ఒక క్వశ్చన్, ఏం బీటెక్లో ఏం బ్రాంచ్? సిఎస్సి. ఒక్క నిమిషం, డిగ్రీ క్యాండిడేట్లు ఒకసారి మాట్లాడండి. ఈరోజు మనం మంచి వెలుతురులో కూర్చున్నాం కదా, ఈ లైట్ని తయారు చేసింది ఎవరు? నేను ఎవరిని అడిగినా ఇటు నుంచి సమాధానం వస్తే బాగుండే. E=mc² ని నిర్మించింది, ఆ సూత్రం ప్రతిపాదించింది ఎవర్రా? ఇట్ అడిగితే కరెక్టే. ఇట్ అడిగితే మాకు తెలియదు, ఇంకో రకంగా అడగాలి గట్టిగా. ఐస్ క్రీమా? ఐన్స్టైనా? గట్టిగా చెప్పురా. ఏం చదువుతున్నావు నువ్వు? బీటెక్ ఫస్ట్ ఇయర్. నువ్వురా బీటెక్ థర్డ్ ఇయర్. ఇంకో సంవత్సరం అయితే బాయ్ బీటెక్కి. గట్టిగా చెప్పు, కరెక్ట్గా చెప్పు. ఐన్స్టీనేగా నువ్వు చెప్పేది? ఐన్స్టీన్ అనేటటువంటి శాస్త్రవేత్త. మీకు అర్థం కాదులే, ఇది వాళ్ళ చదువు పరీక్ష. అంటే కొంచెమైనా అవగాహన లేదనుకో, ఏం చదువుతున్నాం కూడా. ఈరోజు ఈ రేంజ్లోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు తత్వజ్ఞానం 0, ఆ జ్ఞానం కూడా పెద్దగేదో అంతంత మాత్రము, ఇది చదువుకుంటున్నటువంటి జ్ఞానము. కానీ ఒక్కసారి దానియేలు గారు ఒక బాలుడుగా ఉన్నటువంటి స్థానంలో ఆయనకున్నటువంటి జ్ఞానం చూడు ఒక్కసారి ఏ రేంజ్లో ఉందో, అవునా కదా? చక్రవర్తి దగ్గర నిలబడగలిగే స్థాయి ఒక బాలుడికి ఉంది అని అంటే, ఆ కాలంలో ఒక బాలుడి స్థానంలోనే ఈ రేంజ్ జ్ఞానమా? ఇంకా చెప్పాలంటేనండి, మనం ఆడుకుంటుంటాం మట్టిలో 5-6 సంవత్సరాలకి, కానీ 5-6 సంవత్సరాలలోనే ఆ కాలంలో సింహాసనం అధిష్ఠించేవారు వాళ్ళు. యోవాసు ఎన్ని సంవత్సరాలకు రాజ్యం సింహాసనం ఎక్కిండో చెప్పండి ఒకసారి. యోవాసు గారు తెలుసా అండి మీకు? పసిబాలుడు అని పిలిచే స్థాయిలోనే రాజ్య సింహాసనం ఎక్కి రాజ్య పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో. అంత నాలెడ్జ్. మరి ఆ కాలం డెవలప్ అయిందా, ఈ కాలం డెవలప్ అయిందా? ఏదో ఇట్లాంటి ఇనుప డబ్బాలు తయారు చేసుకొని డెవలప్ అంటే ఎట్లా? డెవలప్ అవ్వాల్సింది ఇది, గివి కాదు. గివి డెవలప్ అయ్యి ఇది పోయింది జీరో, ఇందులో ఏం లేదు, అవునా కదా? చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఒక్కసారి చెప్పండి, తక్కువనే చెప్పాలి. మీ అందరికి ఆప్షన్ 16 ఎంతరా? ఇప్పుడు క్యాలిక్యులేటర్ కావాలి, ఇప్పుడు సెల్ ఫోన్ చూడాలి. అది మన స్థాయి, అవునా? లెక్కలు చిన్నప్పుడు చదువుకున్నాగా, కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు బీటెక్ వెళ్ళారనుకో, వాళ్ళ చేతిలో క్యాషియో అని ఒకటి ఉంటుంది, అది ఇచ్చేస్తారు ఇక కొట్టుకొని.
దీనికి బ్రెయిన్ దానికి పని పెట్ట మాకు ఇంకేసుకో అని చెప్పేసి క్యాష్ అని చెప్పేసి ఒకటి ఇస్తాడు కదా, దాన్ని పట్టుకొని టక్క 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 నొక్కుంటూ కూర్చుంటారు. చిన్నది కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఈ టెక్నాలజీ అంతా వచ్చి మన బుర్రని ఏం చేసిందంటే మొద్దుబారేలా చేసేసింది. నీ బుర్ర ఎట్టాగా పనిచేయదురా, నేను చేస్తా అని అంటుంటది అది. ప్రతిదీ ఏదో ఒక దాని మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ కాలం డెవలప్మెంట్ అయినటువంటి కాలమా ఈ కాలమా? ఇన్స్ట్రుమెంట్ రావటం కాదండి, ఆ కాలంలో బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉండేదో తెలుసా. అందుకోసమే బాగా వినండి, మీరు జాగ్రత్తగా వినండి. ఇదైతే ఆలోచించినప్పుడల్లా నాకు పిచ్చెక్కుతుంది. అసలు టైం అయిపోయింది అనుకుంటా కదా. ఒక పాఠం చెప్పాలి అని అయితే అనుకోలేదు నేను. మీరు కొంచెం గెటిన్ అవ్వాలి, కొంచెం అన్నా స్పృహ కలిగి బ్రతకాలి. ఈ రోజు నుంచైనా ఆలోచించండి. నీ శరీరం నీతో మాట్లాడుతుందా లేదా, నీ ఆత్మ నీతో మాట్లాడుతుందా లేదా. ఇట్ మీన్స్ నీ ఆత్మ యొక్క స్పందనలను గ్రహిస్తున్నావా లేదా. ఇవి కూడా తెలియకపోతే ఒక క్రైస్తవుడుగా దండగా వృధా జీవితం. చర్చికి వచ్చి కూడా ఉపయోగం లేదు. కాడు గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఏంటి అంటే ఒక మాట, ఈరోజు పెద్ద పెద్ద టెక్నాలజీ, పెద్ద పెద్ద సైన్సు అని చాలా 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 మాట్లాడుకుంటున్నారు కదా. వీళ్ళందరూ మాట్లాడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఇంతకాలం ఇంత డెవలప్ అని అంటున్నప్పటికీ కూడా పురాతన కాలంలో 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బ్రతికినటువంటి వాళ్ళు కనిపెట్టిన వాటి మీద ఇంకా ఆధారపడుతూనే ఉన్నారు చూడిగా. అవునా కదా? అర్థమవుతుందా? అర్థమైందా ఈ విషయం? అసలు పిచ్చెక్కుతుంది. ఈరోజు ఇప్పుడు బీటెక్ డిగ్రీలు చదువుతున్నటువంటి వాళ్ళు పుస్తకాల్లో శాస్త్రవేత్తల పేర్లు చదువుతూ ఉంటాం. ఏ కాలానికి చెందినవాడైనా, ఇగో ఈ డబ్బాలు లాంటివి ఏమి లేని కాలానికి చెందినవాడు ఆయన పురాతనమైనటువంటి వ్యక్తి అని తోసిపారేమని చెప్పు. ఒక ఐన్స్టీన్ ని, ఒక థామస్ అల్వా ఎడిసన్ ని, ఒక న్యూటన్ ని పక్కకు తోయమని చెప్పు. ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నది అంటే ఎప్పుడో చనిపోయినటువంటి గత 100 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి పురాతనమైనటువంటి కాలంలో బ్రతికినటువంటి వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడి నేటికి బతుకుతున్నది ప్రపంచం. మళ్ళా వీళ్ళంటారు ఇది డెవలప్ కంట్రీ, లేదంటే డెవలప్ అయినా మనం బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రపంచం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఎంత అభివృద్ధి చెందిన ఏం లాభం? వాళ్ళ మీద ఆధారపడటం ఇంకా మాలేను. పాతకాలంలో బ్రతికిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి, వాళ్ళు కనిపెట్టినటువంటి వస్తువులను ఇంకా వాడుకుంటూ, వాళ్ళు కనిపెట్టినటువంటి సూత్రాలను, వాళ్ళు కనిపెట్టినటువంటి వాటన్నిటిని. మ్యాథమెటిక్స్ లో అయితే రామానుజన్ అనేటటువంటి వ్యక్తి తీసినటువంటి సూత్రాలు మామూలుగా కావు అసలు. ఆ ఈక్వేషన్స్ ఆయన సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో. ఇంకా ఆయనే గ్రేట్ అంటున్నాడు తప్ప ఆయన్ని మించాం మేమనేవాడు ఎవరు ఉన్నాడా ఈ కాలంలో? ఇప్పటికీ కూడా వాళ్ళనే గ్రేట్, ఫలానా శాస్త్రవేత్త గ్రేట్, ఫలానా తత్వవేత్త గ్రేట్ అని చెప్పేసి వాళ్ళ మీదనే ఆధారపడటం, వాళ్ళ గురించి మాట్లాడుకోవటం. డెవలప్ అయ్యామా, డౌన్ అయ్యామా? అసలు ఏమర్థం అవుతుంది మనకు? మనమైతే ఇంకా బొత్తిగా దిగజారిపోయినాం. అరే క్రీస్తు దగ్గరికి వచ్చి ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానం కలిగినటువంటి, ప్రపంచంలో ఆత్మజ్ఞానం అద్భుతంగా కలిగినటువంటి ఏకైక గ్రంథం బైబిల్ని పట్టుకున్నటువంటి మనం ఎట్టుండాలా? ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం, సరైన ఆత్మజ్ఞానం, సూటిగా చెప్పినటువంటి ఆత్మజ్ఞానం, వాస్తవాలను కళ్ళకు కట్టినట్టుగా చెప్పినటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి బైబిల్ దగ్గరికి వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువు వారు అందరూ ఆయన్ని పొడుస్తుంటే, చంపుతుంటే, కొడుతుంటే ఎందుకు ఆయన రియాక్ట్ అవ్వలేదు? వీళ్ళు నా ఆత్మను టచ్ చెయ్యలేరు, ఆత్మ సంబంధమైన యుద్ధం చేయడానికి నేను వచ్చాను, నా ఆత్మను వీళ్ళెవరు టచ్ చేయలేరు అనేటటువంటి కాన్ఫిడెంట్ ఆయనకు ఉంది. కాబట్టి శరీరాన్ని చిల్లులు పెడుతున్నప్పటికీ కూడా, తన శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నప్పటికీ, రక్తమంతా కారుతున్నప్పటికీ ఆయనకెందుకు రాలే కోపం అనంటే ఆయనకు తెలిసిన తత్వజ్ఞానం, ఆయనకు తెలిసిన నిజమైనటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం ఏంటో తెలుసా? ఆత్మను వీళ్ళెవ్వరు ఏం చేయలేరు. ఈ శరీరాన్ని ఏం చేసుకున్నా అది నాకు ఫైనల్ గా నేను విడిచిపెట్టాల్సిందే. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు నేను విడిచిపెట్టాలే. వీళ్ళు అదే చేస్తున్నారు. కాబట్టి ఈ అజ్ఞానులను క్షమించు తండ్రి అని దేవునికి ప్రార్థన చేసిన మహానుభావుడు ఆయన. అలాంటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మనం మన ఆత్మ గురించిన అవగాహన లేకపోతే, మన ఆత్మను మనం ఏనాడు స్ఫురించకపోతే, స్పర్శించకపోతే ఎలా? మన ఆత్మ యొక్క స్పందనను గుర్తించలేని స్థితిలో మనం ఉంటే మనం ఎలా? ఇంకా ఈ రోజు నుంచి ట్రై చేస్తారా? కనీసం ఏమక్క ప్రయత్నం చేస్తారా? నేను వచ్చేసారి అడుగుతా, గుర్తుంటే రేపైనా అడుగుతా. మీరు ఒకవేళ ఈ రోజు గమనించగలిగితే మీ శరీర స్పందనలను, మీ ఆత్మ
ఆత్మ స్పందనలను మీరు గుర్తించగలిగే స్థాయిలో ఉండాలి, స్థితిలో ఉండాలి. గుర్తించకపోతే ఈ బ్రతుకు వ్యర్థం, చచ్చిపోయినట్టే. బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నట్టుగా మనం మృతులమే. మన ఆత్మ స్పర్శ, మన ఆత్మ యొక్క స్థితిని మనం గుర్తించాలి. ఎలా ఉంది, ఏ విధంగా ఉంది. ఏమంటే 100 సార్లు నేను నా ఆ సిచ్యువేషన్స్ నేను అబ్జర్వ్ చేసిన. కొన్ని సందర్భాలలో శరీరం బలంగా లాగుతూ ఉంటది, అయినప్పటికీ కూడా ఇది కేవలం శరీర కోరిక, ఇది మాత్రమే. కాబట్టి దీన్ని నేను డైవర్ట్ చేసుకోవాలి, నేను పక్కకి వెళ్ళాలి, ఆశపడకూడదు, వెళ్ళకూడదు అని నేను ఆపుకున్నటువంటి సందర్భాలు ఎన్నో. ఈ శరీర కోరికల కోసం ఈ శరీరం ఈడ్చుకొని పోయినట్టుగా దాంతో పాటు నేను ఏడవబడకుండా నేను ఆపిన సందర్భాలు ఎన్నో. ఈ విధానం అనేటటువంటిది మీ దగ్గరికి రాకపోతే, మీకు ఇంకా అర్థం కాకపోతే, ఈ అనుభవంలోనికి మనం రాకపోతే, ఏదో రావటం, చర్చికి పోవటమే తప్ప ఫైనల్ చచ్చి నరకానికి పోవటమే, అంతకు మించి మరొక ఆప్షన్ లేదు. మన ఆత్మను రక్షించుకోవడానికి ఎక్కడ వచ్చాము, ఈ ఆత్మజ్ఞానం మనం కలిగి ఉండాలి. ఆత్మీయ స్పర్శ స్పృహ కలిగి మనం బ్రతికితే తప్ప మనకు ఉపయోగం లేదు. ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా లాభం ఉండదు. కాబట్టి దయచేసి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచైనా అబ్జర్వ్ చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తారని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోచినట్టు చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందు వాస్యనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఇదిగోనైనా ఇప్పటివరకు